హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోడ్ ట్రిప్ 98. ఈరోజు మనం అయితే తిరుపతి నుంచి శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. తిరుమలలో దర్శనం అయిపోయింది. నిన్నటి వీడియోను నేను అప్లోడ్ చేశాను. అది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు తిరుపతిలో అండ్ తిరుమలలో చూడవలసిన అన్ని ప్రదేశాలను నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ అలాగే ఆ వీడియోలో మొత్తం పెట్టాను మీకు. అలాగే నేను స్కూటీలో ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేసి కూడా ఆ వివరాలను కూడా నేను మొదటి వీడియోలో మీకు అందించాను. చూడని వాళ్ళు చూడండి. అండ్ అలాగే చూస్తున్నారు కదా, ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుమల ఎంత బాగా చక్కగా ఉంటుందో. మీరు కూడా ఎవ్రీ 3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ ఒకసారి తిరుమలకు అండ్ తిరుపతికి ప్లాన్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేమైతే 300 దర్శనంకి అయితే వెళ్ళాము. ఓన్లీ 2 అవర్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మేము రూమ్ తీసుకున్నాం కదా, ఆ రూమ్ వీడియో కూడా ఫస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. ఇప్పుడైతే నేను తిరుమలలో దగ్గరలో ఒక దగ్గర కూర్చొని తిరుపతి టు తిరుమల వేలో డ్రోన్ అయితే ఫ్లై చేశాను. ఆ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను కదా. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. మీరు కనుక ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చినప్పుడు ఒక్కసారి నియర్ బై మనకు టెంపుల్ ఒక గోపురం వస్తుంది కదా, అక్కడ నుంచి కొద్ది దూరంలో ఈ లొకేషన్ ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లొకేషన్. చూస్తున్నారు కదా, మీరు కూడా వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఇక్కడ నుంచి టోటల్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం దట్టమైన అరణ్యంతో తిరుమల తిరుపతి కొండలు ఎలా ఉన్నాయో చూడండి. మనకైతే తిరుపతి నుంచి శ్రీకాళహస్తి టెంపుల్ వచ్చేసి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేమైతే ఇదే స్కూటీలో ట్రావెల్ చేయాలనుకున్నాము. నియర్ బై ప్లేసెస్ కూడా తిరుపతిలో కింద చూద్దామని అనుకున్నాము. అలాగే దిగు తిరుపతి టెంపుల్, అలాగే శ్రీనివాసుని టెంపుల్ అవి కూడా చూసాము. అండ్ మీకు శ్రీకాళహస్తి వీడియో మొత్తం మీకు ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడ డ్రోన్ ఫ్లై చేశాను. అక్కడ ఓవర్ వ్యూ ఎలా ఉంది అనేసి మీకు చూపిస్తాను. అండ్ మేమైతే నియర్ బై టెంపుల్కి అయితే రీచ్ చేసాము. మొబైల్స్ అయితే మనకు లోపల అలో లేవు కాబట్టి నేను డ్రోన్ వ్యూ మాత్రమే చూపించగలిగాను. ఇక్కడ అయితే మనకు రాహుకేతు పూజలు అయితే ఎక్కువగా చేస్తారు. మనకు తెలంగాణ, ఆంధ్ర నుంచి అయితే చాలా అంటే చాలామంది వస్తారు. ఏమన్నా దోషం ఉంటే కూడా ఇక్కడ పూజలు చేసుకుంటారు. నేను ఇప్పుడు చూపిస్తున్న నది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అండ్ ఇది టెంపుల్కి పక్కనే ప్రవహిస్తున్న నది. అండ్ ఇక్కడ శ్రీకాళహస్తి యొక్క ప్రత్యేకత ఏంది అంటే, భక్త కన్నప్ప తన కన్నుని శివుడికి అర్పించిన ప్రదేశం కాబట్టే శ్రీకాళహస్తి అని పేరు అంటారు. అండ్ ఇంకొకటి, శ్రీకాళహస్తి అంటే సాలీడు, తాబేలు, ఏనుగు ఈ 3 కలిపి ఉన్న శివలింగము. ఇది ఇక్కడ మనకు కనబడుతుంది. అండ్ అలాగే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి భక్త కన్నప్ప టెంపుల్. అక్కడి నుంచి పైన మనకు శివుడు, పార్వతి స్టాచ్యూ అయితే ఉంది. ఈ ప్రదేశం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు శ్రీకాళహస్తి వచ్చినప్పుడు మిస్ చేయకుండా చూడండి. పైకి వెళ్ళి మనకు స్టెప్స్ కూడా ఉన్నాయి. టెంపుల్ లోపల నుంచి ద్వారం నుంచి మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి అనుకున్నాను. బట్ ఇక్కడ భక్త కన్నప్ప టెంపుల్ వెళ్ళడానికి మార్గం కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా మన 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ తీసుకొని వెళ్ళొచ్చు. నేను ఆ ప్రదేశాన్ని కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, శివయ్య విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో. అండ్ అలాగే శివయ్య యొక్క కొలువు తీరు ఉన్న ప్రదేశాన్ని నేను పైనుంచి మీకు ఓవర్ వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి నేను నడక మార్గం చెప్పాను కదా, ఈ సైడ్లో పక్కలోనే ఉంటుంది. ఆ మార్గాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. అలాగే అటునుంచి కొద్దిగా ముందరికి వెళ్తే మాత్రం మనకు 2 వీలర్ మార్గం, 4 వీలర్ మార్గం కూడా ఉంటుంది పైకి ఎక్కడానికి.
ఇటు వచ్చేసి మనకు రాజగోపురం ఉంటుంది, మెయిన్ గోపురం. అటునుంచి మనం ఎంట్రన్స్ తీసుకొని లోపలికైతే రావాలి. మనం శ్రీకాళహస్తిని మాత్రం ఎందుకు చూడాలి అని అంటే, పురాణాల్లో చెప్తారు తిరుపతి వెళ్ళిన వారు కంపల్సరీగా శ్రీకాళహస్తి దర్శనం చేసుకోవాలనేసి. అలా అనేసి మేము ఆ సెంటిమెంట్తో దర్శనం చేసుకోవడానికి వచ్చాము. అలాగే శ్రీకాళహస్తి టెంపుల్ దర్శనం అయ్యాక డైరెక్ట్గా హోమ్కి, హైదరాబాద్కి మేము రీచ్ అయిపోతున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకు రాహుకేతు పూజలు అనేది చేస్తారు కదా, అక్కడ మనకు లోపల వచ్చేసి ప్యాకెట్ పాలతో మాత్రం అభిషేకం ఇక్కడ చెయ్యరు. మనము గోవు నుంచి తీసుకున్న పాలు మాత్రమే ఇక్కడ అభిషేకం చేస్తారు. అండ్ అలాగే అభిషేకం యొక్క ఫీ వచ్చేసి 500 నుంచి 15,000 దాకా ఉంది. ఒక్కొక్క ప్రదేశాల్లో ఒక్కొక్క సైడ్లో ఒక్కో విధంగా చేస్తారు, కానీ అన్నిట్లో చేసేది మాత్రం రాహుకేతు పూజలు మాత్రమే. మనకి ఇది వచ్చేసి భక్త కన్నప్ప టెంపుల్ యొక్క గజగోపురము. అండ్ టెంపుల్ లోపల కూడా నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లోపల భాగము. మేము వెళ్ళాము 3 o'clock అలా. ఆ టైంలో టెంపుల్ అనేది క్లోజ్ ఉంది. అండ్ టెంపుల్ యొక్క స్టెప్స్ ఎంత బాగుందో చూడండి, వి షేప్లో. ఇక్కడ నుంచి మనకు టెంపుల్కి వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి మార్గం కూడా ఉంది 2 waysలో. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. గ్రహణ సమయంలో మన భారతదేశంలో కాకుండా ప్రపంచమంతటా అన్ని టెంపుళ్ళు మూసివేస్తారు, కానీ ఒక్క శ్రీకాళహస్తి టెంపుల్ మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అదే సమయంలో ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారు. కొన్ని వేలాది మంది భక్తులు ఇక్కడ రాహుకేతు పూజలు చేసుకోవడానికి చాలామంది వస్తారు. గ్రహ దోషం ఉన్న వాళ్ళైతే మెయిన్గా ఇక్కడ వచ్చి పూజలు చేసుకొని దోష నివారణ అనేది చేసుకుంటారు. అండ్ అలాగే శివయ్య విగ్రహాన్ని అయితే మీకు చూపిస్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఒక డ్రోన్ వీడియో కూడా ఇక్కడ నేను ఫ్లై చేశాను, చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.